తెలుగుదేశం పార్టీ గెలిచి 1 year అయిన కారణంగా చిలకలూరుపేట మన గౌరవ శాసనసభ్యులు గారు డెవలప్ చేసిన కార్యక్రమాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. పుల్లారావు గారి డెవలప్మెంట్ చిలకలూరుపేట గతంలోనే డెవలప్మెంట్ ఎంత జరిగిందో తెలుసు. మళ్ళీ ఇప్పుడు అమృత్ 2.0 కింద 116 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కిలోమీటర్లు మన కోటప్పకొండ ఎన్ఎస్పి దగ్గర నుంచి మన ఎస్ఎస్ ట్యాంకీల వరకు 38 కిలోమీటర్లు అమృత పథకం కింద పైప్ లైన్లు తీసుకొచ్చారు. అది శాశ్వత పరిష్కారము. చిలకలూరుపేట ప్రజల దాహార్తి తీర్చడానికి పుల్లారావు గారు అమృత్ 2.0 కింద నిధులు తీసుకొచ్చారు. ఇంతకన్నా మన చిలకలూరుపేట ప్రజలు కోరుకునేది ఇంకేం లేదు. మనకి ప్రజలు నీళ్ల సదుపాయం బాగా ఉండాలని కోరుకుంటారు. అది శాశ్వత పరిష్కారం చేశారు మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఇప్పుడు రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు అనేది జరగలేదు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో చెప్పిన విధంగా డెవలప్మెంట్ జరుపుతున్నారు. మన అమరావతి రాజధాని సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేసి అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకన్నా డెవలప్మెంట్ ఇంకా మరి రేపు జూన్ 12వ తారీఖు అమ్మఒడి డబ్బులు కూడా వేస్తామని చెప్తున్నారు. మరి ఇంతకన్నా డెవలప్మెంట్ ఏమీ తెలియదు.